పట్టాభి గారు, అది అంటే ఎమ్మెల్సీలు పార్టీ మారిన ఎమ్మెల్సీలు, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు చెప్తున్నమాట. 6 నెలల క్రితమే రాజీనామా చేసినా కూడా ఆయన చైర్మన్ గారు ఆమోదించలేదు. ఎదురు చూసి ఇక మేము పార్టీ మారిపోతున్నాము అని చెప్పి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తున్నామని చెప్పారు. ఓకే, ఎనీవే, అదే మీరు తలుపులు బార్లా తెరిచారా అనే దానికి మీరు చెప్తున్నారు. అదే వికే గారు, మేము తలుపులు బార్లా తెరవటం కాదు, తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అని చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడింది మనం విన్నాం. అదే రకంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమందికి ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతూ ఉంది వాళ్ళ నాయకుడి పైన. ఒకటి, శాసనసభకు రాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం, ప్రజలు వాతలు పెట్టిన తర్వాత కూడా మార్పు తెచ్చుకోకుండా, తనని తాను మార్చుకోకుండా ఇంకా అదే మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళటం, రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక మంచి కార్యక్రమాలకు అడ్డుపడటం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో అందుకని ఇక ఆల్రెడీ అక్కడ షట్టర్ దించే పరిస్థితి భూస్థాపితం అయిపోయింది ఈ పార్టీ అని బయటికి పరుగులు తీస్తూ ఉన్నారు. మాకై మేము మాత్రం మేమేమి గేట్లు బార్లా తెరిచి రండి 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 అని మేమైతే ఆహ్వానాలు పంపో లేదంటే ప్రలోభాలకు గురి చేసో లేదా ఇంకో రకంగానో ఆపరేషన్ ఆకర్షాలు అయితే మేమైతే చేయట్లేదు. సరే, అక్కడి నుంచి బయటపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా దానిలో కూడా మంచివారు ఎవరైనా ఉండి నిజాయితీగా ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడిన విధంగా కొంత వాళ్ళలో కొద్దిగా నిజాయితీ ఉండి నిబద్ధతగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ ఆ పార్టీకే కాకుండా వారి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత, అంటే అక్కడ సభ్యత్వాలు రాజీనామా చేయటం అనేది అండర్లైన్ చేసి ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇందాక రాజశేఖర్ గారు కూడా చెప్పారు, 6 నెలల క్రితమే మా సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాం, కౌన్సిల్ చైర్మన్ గారు ఇంకా ఆమోదించట్లేదని. కాబట్టి కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఫార్మాట్లో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆమోదించాల్సిందే. ఆ రకంగా ఎవరైతే పార్టీకి వాళ్ళ సభ్యత్వాలకి రాజీనామా చేసి, అది కూడా ఉన్న వాళ్ళలో కొంతమంది ఎవరైనా నిజంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేయటానికి అర్హతలు కలిగినటువంటి వారు ఎవరిని ఉంటే అటువంటి వారిని మేము స్వీకరించడం జరుగుతుంది. ఆ రకంగానే ఇవాళ ముగ్గురికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది వికే గారు. ఎందుకంటే ఆపరేషన్ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే రాజీనామా చేసి, సభ్యత్వాలకు రాజీనామా చేసి అన్నది అండర్లైన్ చేయాలనేది మీరు చెప్పారు. కానీ ఇప్పుడు 6 నెలలైనా ఆమోదించలేదు కాబట్టి చేసినా చెప్పినా మేము హౌస్కి వెళ్ళాము అని వాళ్ళు చెబితే దాన్ని అప్పుడు అండర్లైన్ చేయాలి. హౌస్కి వెళ్తారా వెళ్ళరా అనేది క్లారిటీ చెప్పడం లేదు వాళ్ళు. ఎనీవే, దాన్ని అక్కడ ఒక కామా పెట్టి దానికి. వినూషరెడ్డి గారు నమస్తే. నమస్తే వికే గారు. వినూషరెడ్డి గారు, ఒక ఎమ్మెల్సీ గారు మీ పార్టీలో కూడా చేరారు, పోతుల సునీత గారు. సునీత గారు చేరారు.